హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ దృష్ట్యా జూన్ 1 నుంచి కరెంట్ అఫైర్స్ అయితే పెండింగ్ ఉంది. ఈ సెషన్లో జూన్ 1 నుంచి 8th వరకు డిస్కస్ చేద్దాం. సో ఈరోజు జూన్ 10th కాబట్టి 9th అండ్ 10th క్లాసెస్ మనము రేపు మార్నింగ్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్లాస్ మళ్ళీ 11th, 12th, 13th ఈ 3 days కలిపి 14th డిస్కస్ చేద్దాం. సో 14th నుంచి కరెంట్ అఫైర్స్ పెండింగ్ తీసుకుందాం. ఈ పెండింగ్ మనకి ఎందుకోసం అంటే ఈ ఫస్ట్ 9 days మనకి గ్రూప్ 1 దృష్ట్యా పెండింగ్ ఉండిపోయింది. ఈ 11, 12, 13 పెండింగ్ మనకి ఇన్ఫ్యాక్ట్ నాకు 11th, సో రేపు మంగళవారం కాబట్టి ఎల్లమ్మ టెంపుల్ పోవాల్సి ఉంది. 12th వచ్చేసి మై ట్విన్స్ బర్త్డే. సో 13th వచ్చేసి చుట్టాల ఫంక్షన్ ఉంది కాబట్టి అటువైపు వెళ్ళాలి కంపల్సరీ. సో మనకి ఈ 3 days అనేది పాసిబిలిటీ లేదు. ఈ 3 days కరెంట్ అఫైర్స్ 14th రోజు చేసి 14th నుంచి కరెంట్ అఫైర్స్ పెండింగ్ లేకుండా ఇన్ఫ్యాక్ట్ మనం బోర్డు మీద చేసే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ ఈ 8 days చూస్తే మనకు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయండి. సుమారుగా 64 pages, అంటే మనకు కొన్ని పేజెస్ ఎంటీ ఉన్నాయి. మొత్తం మీద ఎక్కువ ఆర్టికల్స్ చూస్తే పాలిటీలో మనకి నెంబర్ ఆఫ్ అప్డేట్స్ వచ్చినాయి. సో పాలిటీ అనగానే లోక్సభ ఎన్నికలు కాదు, అవి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. దాంతోపాటు ఈ 142 ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్, సో మనకి ఏపీ అండ్ బీహార్ రెండు కూడా ఎన్డీఏ లోపల భాగస్వామిగా చేరాలి కాబట్టి వాళ్ళ డిమాండ్ చూస్తే మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే కనిపిస్తుంది. సో అది ఎలా ఇస్తారని చెప్పేసి నిబంధనలు ఏంటి అవి డిస్కస్ చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ తర్వాత చూస్తే ఈ స్పేస్లో ఇండియా, ఫ్రాన్స్ కలిపి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టిమిస్ అక్రాడ్ లోపల 42 కంట్రీస్ జాయిన్ అయినాయి. సో నెంబర్ ఆఫ్ అప్డేట్స్ వచ్చినాయి మనకి. తర్వాత డిఫెన్స్ లోపల రింప్యాక్ అని చెప్పేసి జరిగింది. పర్యావరణ అంశాలు అయితే కొత్తగా మనకు 2 రామ్సార్ సైట్స్ వచ్చినాయి. తర్వాత కొన్ని ఒప్పందాలు మనకి వార్తల్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫేర్స్ లోపల IPEF అని చెప్పేసి ఒక సమ్మిట్ కండక్ట్ చేసుకున్నాం. బిమ్స్టెక్ వార్తల్లో ఉంది. ఆకస్ కూటమి వార్తల్లో ఉంది. సో ముఖ్యమైన అపాయింట్మెంట్స్ మనకు కొన్ని వార్తల్లో ఉన్నాయి. మహిళా నియామకాలని చెప్పేసి నెంబర్ ఆఫ్ దేశాలకి మహిళలు రావడం జరిగింది. సో స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ వార్తల్లో ఉంది. పర్సన్స్ ఇన్ న్యూస్ వార్తల్లో ఉన్నాయి. సమ్మిట్స్ వార్తల్లో ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ మనకి వార్తల్లో ఉంది కాబట్టి 8 days కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 2 TSPS ఎవరైతే ఉన్నారో ఆశావాహులు, సో ఆగస్టు ఎగ్జామ్ కాబట్టి జూన్ మంత్ బాగా ఫోకస్ చేయాలి. APPS గ్రూప్ 2 వాళ్ళు ఈ ఎన్విరాన్మెంట్ ఇష్యూ కానీ పాలిటీ ఎకనామీ కానీ జూన్లో మనకి అవసరం ఉంటుంది. జూలైలో ఎగ్జామ్ కాబట్టి జూన్ వరకు సరిపోతుంది. రైట్. ఇన్ఫ్యాక్ట్ మీరు PDF తప్పనిసరి అధ్యయనం చేయండి. వీడియో స్కిప్ చేసినప్పటికి కూడా మనం మెల్లిగానే ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఈ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ వరకు అయితే. సో మనం ఫస్ట్ చూస్తే జూన్ 1 వచ్చేసి వరల్డ్ మిల్క్ డే అని చెప్పేసి పిలుస్తాం. ఈ నోట్స్ని రాయలేదు కొన్నిటిని. సో వరల్డ్ మిల్క్ డే అని చెప్పేసి పిలుస్తాం. ఇది జూన్ 1 అండి. థీమ్ ఏంటి? లెట్ us సెలబ్రేట్ న్యూట్రిషియస్ అండ్ సస్టైనబుల్ డైరీ అని చెప్పేసి. సో మనకి జూన్ 1 వచ్చేసి వరల్డ్ మిల్క్ డే. థీమ్ ఏంటి అంటే న్యూట్రిషియస్ అండ్ సస్టైనబుల్ డైరీ అని చెప్పేసి, అంటే పాలు అనేది అత్యంత పోషకమైన ఆహారం అని చెప్పేసి దాన్ని హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి మనకి ఈజీగా ఇదే థీమ్ తీసుకోవాలి. వేరే థీమ్ ఏమి ఉన్నప్పటికీ ఇదే మనకి వ్యాలిడ్ అవుతుంది. మనకి డేస్ అండ్ థీమ్స్ గ్రూప్స్ పరీక్షలు వస్తాయని చెప్పేసి కొంతమంది అంతమంది కామెంట్ చేశారు. సో మన నిన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి ఏ ఎగ్జామ్ ఏ స్థాయి అయినప్పటికీ అన్నీ తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిందే. నెక్స్ట్ చూస్తే మన గ్రూప్ 2లో GSలో వస్తే రావచ్చండి. తర్వాత మనకు ఈ వరల్డ్ బైసికిల్ డే అని చెప్పేసి దీనికి అఫీషియల్ వెబ్సైట్ మనకేం దొరకలేదు. సో ఇది వెరీ ఫేమస్ మనకి. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ బైసికిల్ డే అని చెప్పేసి జూన్ 3 మనం జరుపుకుంటాం. ఇది జూన్ 3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. థీమ్ ఏంటి అంటే ప్రమోటింగ్ హెల్త్, ఈక్విటీ అండ్ సస్టైనబిలిటీ త్రూ సైక్లింగ్. సో సైక్లింగ్ చేస్తే మనకి హెల్త్ అయితే ఎక్కువ వస్తుందని చెప్పేసి ప్రమోటింగ్ హెల్త్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. అంటే సైక్లింగ్ యొక్క ఇంపార్టెన్స్ని మనకి ఈ థీమ్ చెప్తుంది. సో వరల్డ్ బైసికిల్ డే అని చెప్పేసి జూన్ 3 గుర్తుపెట్టుకోవాలి. అది అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా. సో నెక్స్ట్ జూన్ 5 వెరీ ఫేమస్ ఎన్విరాన్మెంట్ డే.
సో ఇది మనకి ఎగ్జామ్ దృష్ట్యా సిలబస్లో ఉంది అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే అని చెప్పేసి పిలుస్తాం. థీమ్ ఏంటి మనకు అంటే ల్యాండ్ రిస్టోరేషన్, డీసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ రెసిలెన్స్ మీన్స్ మనకి కరువు తగ్గించాలని చెప్పేసి అర్థం వస్తుంది. సో ఇక్కడ హోస్ట్ ప్రతి డేని మనకి హోస్ట్ చేయకపోవచ్చు అని కొన్ని ఫేమస్ డేని కొన్ని కంట్రీస్ హోస్ట్ చేస్తాయి. ఈసారి ఏంటి సౌదీ అరేబియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో పర్యావరణ దినం యొక్క హోస్ట్ వచ్చేసి మనకి సౌదీ అరేబియా అని చెప్పేసి. థీమ్ చూస్తే మనకి ల్యాండ్ పునరుద్ధరణ చేయాలని చెప్పేసి, ఎడారీకరణ తగ్గించాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఇయర్ థీమ్ మనకి అంతకుముందు ప్లాస్టిక్ అని చెప్పేసి ఎక్కువ మనం థీమ్ తీసుకున్నాం కదా, ఈసారి ఈ ఎడారీకరణ తగ్గించాలని చెప్పేసి తిరిగి ఎర్త్ని ల్యాండ్ని రీస్టోర్ చేయాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫేమస్ మనకు ఇన్ఫ్యాక్ట్ యూఎన్ కన్వెన్షన్ కంబ్యాట్ టు డీసర్టిఫికేషన్ అని చెప్పేసి UNCCD మనకి అగ్రిమెంట్ ఉన్నది, ఎడారీకరణ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. సో దానిలో భాగంగా దీన్ని హైలైట్ చేస్తున్నాం మనము. ఈసారి చూస్తే మనకు పర్యావరణ దినం అనేది ఫేమస్ ఏంటి అంటే ఎడారీకరణ తగ్గించాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 135 వచ్చేసి అయిపోయింది కదా. 7th చూస్తే June 7th వచ్చేసి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అని చెప్పేసి పిలుస్తాం, నాట్ ఫుడ్ డే. సో మీరు ఆన్సర్ చేయండి, ప్రపంచ ఆహార దినం ఎప్పుడు అని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో ఇదేమో ఫుడ్ సేఫ్టీ డే అని చెప్పేసి మనకి June 7th సెలబ్రేట్ చేసుకుంటాం. థీమ్ ఏంటి మనకి ఫుడ్ సేఫ్టీ, ప్రిపేర్ ఫర్ ది అన్ఎక్స్పెక్టెడ్. అంటే మనం ఆహార భద్రత కలిగి ఉండాలి, కొన్నిసార్లు మనకి అనుకోని విపత్తు వస్తుంది, దాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ తర్వాత సో June 8th మనకి వరల్డ్ ఓషియన్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో June 8th ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్ June 8th వరకు ఉంది కాబట్టి ఈరోజు చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ ఓషియన్ డే అని చెప్పేసి పిలుస్తున్నాం. థీమ్ ఏంటి అంటే అవేకెన్ న్యూ డెప్త్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో సముద్రాల మీద మనకి వెరీ ఫేమస్ డే ఇది. మనం హైసీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల హైసీస్ అగ్రిమెంట్ కోసం అని చెప్పేసి నెంబర్ ఆఫ్ అప్డేట్స్ మనకు వచ్చినాయి, మనం డిస్కస్ చేసినాం అవన్నీ. రైట్, అయిపోయింది మనకు అవన్నీ డే ఆఫ్ ఇంపార్టెన్స్, అవన్నీ కూడా మనకి ఎగ్జామ్ దృష్ట్యా ఫేమస్. నెక్స్ట్ చూస్తే మనకి 18th లోక్సభ ఎన్నికలు పూర్తి అయిపోయినాయి. ప్రశ్న మనకు వస్తే రావచ్చు. సో మేబీ మొన్న అయితే మనకు ఎలక్షన్స్ మీద ప్రశ్న రాలేదు, బట్ ఈసారి వస్తుంది. Group 2లో పాలిటీలో వస్తుంది, పేపర్ 2లో GSలో కరెంట్ అఫైర్స్ దృష్ట్యా కూడా వస్తుంది. 16th March నుంచి 4th June వరకు 82 రోజులు జరిగినాయి, 7 దశలో జరిగినాయి. సెకండ్ హైయెస్ట్ మనకి. సో ఇది అత్యంత సుదీర్ఘంగా సాగిన ఎన్నికలు చూస్తే ఫస్ట్ లోక్సభ ఎన్నికలు 4 months జరుగుతాయి, ఇది సెకండ్ హైయెస్ట్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 3 months కిందకే వస్తుంది. సో 82 రోజులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈ ప్రశ్న మనకి నెంబర్ మీద ఫోకస్ చేయడం అని చెప్పేసి మొన్న ఎగ్జామ్ చూసి భావించవద్దు. సో మన ప్యాటర్న్ అయితే కంటిన్యూ చేయాలి కంపల్సరీ. పోలింగ్ శాతం చూస్తే పోస్టల్ బ్యాలెట్ మినహా 65.79 ఉన్నది. ఇదే తీసుకోండి, ఎన్నికల సంఘం యొక్క వెబ్సైట్ తనిఖీ చేసి రాయడం జరిగింది. అందులో మనకి ఇంకా పూర్తిగా అప్డేట్ చేయలేదు ఇప్పటికి కూడా. సో పోస్టల్ బ్యాలెట్ మినహాయించి 65.79 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం పాల్గొన్న ఓటర్లు చూస్తే 64.2 కోట్ల మంది ఓటింగ్ చేయడం జరిగింది. ఉమెన్ చూస్తే 31.2 అని చెప్పేసి చూసుకోవాలి. నేను చెప్పేది మొత్తం ఓటర్ల సంఖ్య కాదు, ఓటింగ్కి హాజరైన వాళ్ళ సంఖ్య. ప్రపంచ రికార్డ్ అట ఇది, ఇంతవరకు ఇంత సంఖ్యలో ఎవరు ఓట్ చేయలేదట. యాజ్ పర్ ఎన్నికల సంఘం యొక్క వెబ్సైట్ చూస్తే మనకి ఈ ఓటర్ల సంఖ్య ఏదైతే ఉందో G7 దేశాల ఓటర్ల కంటే 1/5 రెట్లు అట. సో మనకి ఇది క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అది మేబీ ట్రూ కూడా. మన సీట్లు చూస్తే కొద్ది వరకు ఈ గణాంకాలు అవసరం లేదు, వీటిని స్కిప్ చేయవచ్చు. బట్ ఒక బీజేపీ చూస్తే మనకి 240 అని చెప్పేసి ఉన్నది. ఓట్ల శాతం చూస్తే 35.56% మంది ఓట్లు చేయడం జరిగింది. సో వీటి కోసం మనకి ఓటింగ్ శాతం అయితే ఏం అవసరం లేదు. ఇది చూస్తే ఈ అడ్డగీత ఏంటంటే మనకు వీళ్ళంతా ఇండియా కూటమి. సో బీజేపీ 240 వచ్చింది, సొంత మెజార్టీ రాలేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో వచ్చింది, 19 లోక్సభ ఎన్నికల్లో సొంత మెజార్టీ వచ్చింది. బట్ మనం ఈసారి చూస్తే సొంత మెజార్టీ అయితే రాలేదని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి వీళ్ళకి ఇవి రెండు చూస్తే టీడీపీ పార్టీ ఏపీ, జేడీయూ అని చెప్పేసి మనకి బీహార్. సో నవీన్ పట్నాయక్ మనకి ఓడిపోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇద్దరు కలిపి
ఈ ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అధికారంలో అయితే ఉన్నది. సో వీళ్ళ యొక్క సపోర్ట్తోని బీజేపీ ఇన్ఫ్యాక్ట్ మనకి ఎన్డీఏ కూటమి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. ఇంకా మనకి మంత్రులు ఎవరని చెప్పేసి నేను ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నిన్న పేపర్లో వచ్చి ఉంటుంది. నేను పేపర్ 8th వరకే చూడడం జరిగింది. 9th 10th నేను చూసిన తర్వాత అప్డేట్ చేస్తాను. మేబీ ప్రమాణ స్వీకారం కూడా చేసి ఉండొచ్చు. రైట్, 3వసారి చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం వచ్చేసి 3వసారి. సో వరుసగా 3వసారి నెహ్రూ తర్వాత 2వ ప్రైమ్ మినిస్టర్. మనకి ఏమంటున్నా, వరుసగా చూస్తే నెహ్రూ తర్వాత 2వ ప్రైమ్ మినిస్టర్. మొత్తం మీద 3 సార్లు ప్రమాణ స్వీకారం చేయనున్న అది చేసిన అని చెప్పేసి రాయాలి, మనము చేయడం జరిగింది. సో 2వ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్. ఇంతకుముందు వాజ్పేయి 3 సార్లు ప్రమాణ స్వీకారం చేస్తారు, బట్ వరుసగా కాదు. ఇక 2 క్వశ్చన్స్ మనకి ఉన్నాయి, వరుసగా అని చెప్పేసి వేరే ఉన్నది, 3 సార్లు అని చెప్పేసి వేరే ఉంది. రైట్, మనం కొన్ని గమనించినాం. ఇన్ఫ్యాక్ట్ మనం కాదు, ఎక్స్ప్రెస్ అనేది పేపర్ మనకి సో గమనించింది. అవి మనం ఎలా ఉన్నాయో అలా రాయడం జరిగింది. నేను చెక్ చేయలేదు అత్యధిక మెజార్టీ వీళ్ళే అని చెప్పేసి, అత్యల్ప అని చెప్పేసి వీళ్ళే అని చెప్పేసి నేను ఈ జూన్ మనకి మ్యాగజైన్ లోపల అప్డేట్ చేస్తూనే ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటాయి గిట్ట మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నేను పేపర్లో ఏ వచ్చిందో అది తీసుకోవడం జరిగింది. సో సంకీర్ణ ప్రభుత్వం అయితే మనం ఈసారి ఏర్పాటు చేసుకుంటున్నాం. 14-19లో మెజార్టీ వచ్చింది బీజేపీకి, సొంతగా వాళ్ళు 272+ వచ్చినాయి. ఈసారి మనకి మెజార్టీ అయితే వరుసగా 2 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు అంతో ఇంతో ప్రభుత్వ వ్యతిరేకత తప్పనిసరి కాబట్టి పెద్ద ఇది విశేషమైతే ఏం కాదు. సో ఏ పార్టీకి మెజార్టీ అయితే రాలేదు. రాష్ట్రపతి ఎవరిని పిలవాలి అంటే సింపుల్ ఆన్సర్, 4 ఆప్షన్లు ఏది ఉన్నప్పటికీ సో రాష్ట్రపతి దృష్టిలో సుస్థిర ప్రభుత్వం ఎవరైతే ఏర్పాటు చేస్తారని చెప్పేసి భావిస్తారో వాళ్ళని పిలవచ్చు. దీనికోసం అని చెప్పేసి మనకి పుంచి కమిషన్ సిఫార్సులు పంపింది, బట్ ఇది గవర్నర్ కోసం పంపింది హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు. సేమ్ రాష్ట్రపతి కూడా ఇది అప్లికేబుల్ చేస్తున్నాం మనం. సో ఫస్ట్ ప్రీ పోల్ అలయన్స్ని పిలవాలి, అంటే ఎన్నికల కంటే ముందే కూటమిగా ఏర్పడి ఆ కూటమి మెజారిటీ వస్తే ప్రీ పోల్ అలయన్స్ పిలవచ్చు. ఎన్డీఏ కూటమి మనకి ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ కంటే ముందే ఏర్పడింది. సో మన జనసేన, టీడీపీ అండ్ బీజేపీ అండ్ ఇతర కూటములు బిఫోర్ ఎలక్షన్సే ఫామ్ అయినాయి కాబట్టి ప్రీ పోల్ అలయన్స్గా భావించి ఎన్డీఏ కూటమిని ప్రభుత్వ ఏర్పాటు కోసం అని చెప్పేసి రాష్ట్రపతి గారు ఆహ్వానం చేయడం జరిగింది. లార్జెస్ట్ పార్టీ సపోర్ట్ అదర్స్ అని చెప్పేసి సెకండ్ కేటగిరీ, అంటే ప్రీ పోల్ అలయన్స్ వచ్చేసి ఎవరికి మనకు 272+ రాలే అనుకోండి కూడితే, నెక్స్ట్ లార్జెస్ట్ సింగిల్ పార్టీ ఉంటుందిగా ఇక్కడ బీజేపీ మనకి మళ్ళీ వీళ్ళు సపోర్టింగ్గా తీసుకొని ప్రభుత్వం ఏర్పడేస్తే చేయవచ్చు. వీళ్ళకు కూడా ఇట్లా ఇంట్రెస్ట్ లేకుంటే పోస్ట్ పోల్ అలయన్స్, అంటే ఎన్నికలు అయిపోయాక మెజార్టీ కోసం అని చెప్పేసి కొన్ని కూటమి కడతాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి రాహుల్ గాంధీ మనకి ఫస్ట్ నాడు చూస్తే ఎన్నికల ఫలితాలు వచ్చినాక మేము టీడీపీ జేడీయూతో సంప్రదింపులు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటి దాన్ని మనం పోస్ట్ పోల్ అని చెప్పేసి పిలుస్తాం. మనం ఈరోజు పేపర్లో చూస్తే ఇట్లా ఇన్ఫ్యాక్ట్ ఈ ఎన్డీఏ ప్రభుత్వం 1 month కూడా ఉండవు అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యలు చేయడం జరిగింది. డిఫరెంట్, నేను పేరు చూడలేక మొత్తం ఎవరు వ్యాఖ్యలు చేసిండ్రు, ఎందుకంటే మెజార్టీ లేదు కాబట్టి అటువంటి వ్యాఖ్యలు చేస్తారు జనరల్గా. సో అది ఫస్ట్ మనకు వచ్చిన మార్పు అండి. లాస్ట్ 2 yearsతో పోలిస్తే 2 లోక్సభతో కంపేర్ చేస్తే ఈసారి మెజార్టీ లేదని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాంతీయ నాయకుల పెరుగుదల. సో ఇది ప్రజలు మంచి గుణపాఠం చెప్పడం జరిగింది. ఏం గుణపాఠం అంటే మనము ఎన్సీపీ పార్టీ చీలిక డిస్కస్ చేసినాం. సో శరద్ పవార్ సొంత పార్టీ, ఇన్ఫ్యాక్ట్ అజిత్ పవార్ అని చెప్పేసి చీలిక ఏర్పడి వెళ్ళిపోతాడు. ఎన్సీపీ పార్టీ వచ్చేసి అజిత్ పవార్కే ఇస్తారు. నెక్స్ట్ శివసేన అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా ఏక్నాథ్ షిండే అని చెప్పేసి ఉద్ధవ్ ఠాకరే అని చెప్పేసి చీలిపోతారు. చీలిపోయిన తర్వాత ఎన్సీపీ వచ్చేసి అసలు పార్టీ అజిత్ పవార్కి ఇవ్వడం జరిగింది, శరద్ పవార్ని కాదని. వై? బికాస్ ఇతనికి మెజారిటీ ఉంది కాబట్టి ఇవ్వడం జరిగింది. శివసేన వచ్చేసి ఉద్ధవ్ ఠాకరే వాస్తవంగా సీఎం అతను. సో ఏమైంది అంటే శివసేన చీలిక వచ్చేసి ఈ శివసేన ఎవరిదని చెప్పేసి ఎన్నికల సంఘం ఎవరికి ఇచ్చింది అంటే షిండే గారికి ఇచ్చింది. నెక్స్ట్ ఏమైంది అంటే మనం గాడు అని చెప్పేసి కొంతమంది ప్రేమగా పిలుచుకుంటాం మనం. ఇప్పుడు కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు, కోహ్లీ గాడు ఏం ఆడతాడని చెప్పేసి అంటాం జనరల్గా, అది ప్రేమ కొద్దీ. ఏం ఆడుతుండని చెప్పేసి అంటాం మనం. అది బుమ్రా గాడు ఏం బౌలింగ్ చేస్తుందని చెప్పేసి అంటాం జనరల్గా, అది కామన్. రైట్, ఇక్కడ చూస్తే మనకు శరద్ పవార్ అని చెప్పేసి వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ చీలిక ఏర్పడి వెళ్ళిపోయినాక వీళ్ళు కొత్త పార్టీ పెట్టుకున్నారు. శరద్ పవార్ వచ్చేసి ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ అని చెప్పేసి పార్టీ పెట్టుకున్నాడు. ఉద్ధవ్ ఠాకరే అని చెప్పేసి శివసేన ఉద్ధవ్ బాల్ సాహెబ్ ఠాకరే అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు. అయితే మన మహారాష్ట్ర ఇన్ఫ్యాక్ట్ మనం కంపేర్ చేస్తే వీళ్ళకే ఎక్కువ సీట్లు వచ్చినాయి, అది గమనించాలి మనకి. అంటే చీలిక వీళ్ళకి రాలేదు. సో ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడు ఈ అజిత్ పవార్ వచ్చేసి బీజేపీ పొత్తు,
ఇక్కడ పాలిటిక్స్ అని చెప్పేసి అనుకోవద్దు. రైట్, ఇది బీజేపీ పొత్తు. నెక్స్ట్ షిండే కూడా బీజేపీ పొత్తు. సో వాళ్ళని కాదని ఇవి ఎంపీ ఎలక్షన్స్ ఇవి. సో మనకి ఏ అంశాలు ఫస్ట్ పాత్ర వహిస్తాయి అంటే నేషనల్ లెవెల్ ఇష్యూసే మనకి ఎంపీ లోపల కీ రోల్ పోషిస్తాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాదు కాబట్టి. సో అటువైపు రాకుండా వీళ్ళకి వచ్చింది మెజార్టీ కాబట్టి పార్టీల చీలిక అనంతరము వారికి ప్రజల మద్దతు వీళ్ళకే ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీలకు హెచ్చరిక అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ పార్టీ చీలిక, పార్టీ ఫిరాయింపులు వాళ్ళకి గుణపాఠం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మనం మార్పు స్పీకర్ గెలవడం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ ఏంటి స్పీకర్ గెలవడం అనేది అంటే డిఫరెంట్. మన 20 years అబ్జర్వ్ చేస్తే 1998లో లాస్ట్ టైం పిఎస్ సంగ్మా అని చెప్పేసి స్పీకర్గా ఉండి గెలుస్తాడు. తర్వాత మనకి డిఫరెంట్ లోక్సభ ఎన్నికల్లో స్పీకర్లు ఓడిపోతున్నారు. వై? బికాస్ నువ్వు స్పీకర్గా ఎన్నికైతే ఏం చేస్తావు? సో అసెంబ్లీలో లేకుంటే లోక్సభలో ఉంటావు. సో నీ యొక్క నియోజకవర్గ ప్రజలు నీకు దగ్గరగా క్లోజ్గా ఉండే అవకాశం లేదు, జనరల్గా ఓడిపోతారు. వెరీ న్యాచురల్. ఈసారి మనకి ఓం బిర్లా అని చెప్పేసి సో రాజస్థాన్లో ఉన్న కోటా నుంచి గెలవడం జరిగింది. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూ మనకి. స్పీకర్ ఇతనే అవుతారా లేదని చెప్పేసి మనం చెప్పలేం. మళ్ళీ మొత్తం స్పీకర్గా పదవి చేసి గెలిచిన లాస్ట్ 20 yearsలో ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి ఒకసారి చూసుకోవాలి, నియోజకవర్గం పేరు వస్తుంది. నెక్స్ట్ చూస్తే నోటా అనేది రికార్డు సృష్టించింది, అత్యధిక ఓట్లు వచ్చినాయి. సో నియోజకవర్గం పేరేంటి మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్ అని చెప్పేసి పిలుస్తాం. 2.18 lakhs ఓట్లు రావడం జరిగింది. ఇది హైయెస్ట్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో హైయెస్ట్ ఎవరట. ఇది ఇన్ఫ్యాక్ట్ ఆ ఇండోర్ లోపల మనకి 2వ ప్లేస్లో వచ్చింది. సో ఫస్ట్ ప్లేస్ గోస్ టు బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వా అని చెప్పేసి ఉన్నాడు. ఇతనికి 11 లక్షల ఓట్లు అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నోటాను గుర్తుపెట్టుకోవాలి, ఇండోర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఈజీగా మనకు గుర్తుంటుంది. ఇక్కడ 2.18 lakhsగా దీనికంటే ముందు చూస్తే 51,000 అని చెప్పేసి బీహార్లో గోపాల్గంజ్ నియోజకవర్గంలో 19 లోక్సభ ఎన్నికల్లో వచ్చింది. సో నోటా మనకి వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఒక క్లాస్ చేసి ఉన్నాం నోటా గురించి, మళ్ళీ ఇక్కడైతే అవసరం లేదు. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఒకవేళ మనకి ఇచ్చిన ఆప్షన్ లోపల నోటా అనేది భారతదేశంలో అభ్యర్థులని తిరస్కరించే హక్కు కలిగి ఉన్నారని చెప్పేసి ఉన్నది. సో తిరస్కరించే హక్కు ప్రసాదిస్తుంది, ఇది కరెక్ట్ అలా అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఏంటి నేను చెప్పేది? భారతదేశం యొక్క ఎన్నికల్లో నోటా అనేది బరిలో ఉన్న అభ్యర్థులని తిరస్కరించే హక్కు కల్పిస్తుంది, ఇది మీరు ఆన్సర్ చేయండి కరెక్టా కాదని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా మనకు ఏం గమనించినామంటే ఎక్స్ప్రెస్ ఏం గమనించింది అంటే సో మహిళా ఎంపీలు తగ్గిపోయినలు 78 లాస్ట్ ఉంటే ఇప్పుడు 74కి వచ్చినారు. సో ఈ శాతం అనేది చూసుకోవాలండి. ఎంత మనకు 13.63 అని చెప్పేసి ఉంది. 797 మెంబర్స్ పోటీ చేస్తే 74 మెంబర్స్ గెలిచారు. ఈ 74 కూడా మనకి 14 పార్టీల నుంచి ఎన్నికవడం జరిగింది. అందులో అత్యధికం చూస్తే బీజేపీ 31 ఉన్నది, కాంగ్రెస్ 13 ఉన్నది, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ 11 ఉన్నారు. సో వెస్ట్ బెంగాల్లో మనం చూస్తే 11 గెలవడం జరిగింది మహిళా ఎంపీలే. మనం శాతం చూస్తే ఇట సో 37.93% వచ్చినారు. సో మనకి వెంటనే ఏం గుర్తుకు రావాలి? వెరీ ఫేమస్ నారీ శక్తి వందన్ అధినియమం అని చెప్పేసి నేను క్వశ్చన్ దీన్ని ఎక్స్పెక్ట్ చేసిన వాస్తవంగా ఈ బిల్లు అని చెప్పేసి ఎప్పుడు ప్రవేశపెట్టారని చెప్పేసి, బట్ అన్ఫార్చునేట్లీ మనకి రాలేదు క్వశ్చన్. ఇది 1/3 కేటాయించాలి కదా. సో వెస్ట్ బెంగాల్లో ఇన్ఫ్యాక్ట్ 37.93 వచ్చింది కాబట్టి ఈ చట్టం అక్కడ మనకు అమలు అయినట్టుగా అన్అఫిషియల్గా మనం చెప్పొచ్చు. సో ఇటువంటి మన క్వశ్చన్ వస్తాయి, ప్రశ్న డెప్త్ వచ్చినప్పుడు ఈ క్రింది వాటిలో నారీ శక్తి వందన్ అధినియమం యొక్క చట్టం ప్రకారం లోక్సభ ఎన్నికల్లో సర్టిఫై చేసిన రాష్ట్రం ఏంటని చెప్పేసి వస్తుంది మనకి వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో 11 మెంబర్స్ ఫ్రమ్ ఏఐటీసీ పార్టీ నుంచే. రైట్, 24లో మనకి ఇంకా డెప్త్గా పోతుంది. కొత్త వాళ్ళు మొత్తం 44 మెంబర్స్ అండి. నేను ఏం రాసిన 43+1 అని రాసిన. ఈ 1 ఎవరంటే మీసా భారతి. సో ఈమె లోక్సభకి కొత్త కానీ రాజ్యసభకి కొత్త కాదు, అంటే ఎంపీగా కొత్త కాదు ఈమె, అంత రాజ్యసభ ఎంపీగా వేసింది. లోక్సభకి కొత్త కాబట్టి 43+1 అని చెప్పేసి 44 మెంబర్స్. లోక్సభ కోసం చూస్తే మనకి 44 అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఒకటేంటి మనకు ఈమె రాజ్యసభ ఎంపీగా పనిచేసింది కాబట్టి ఎంపీగా కొత్త కాదు కానీ లోక్సభకి అయితే కొత్తగా. సో మీసా పేరు అని చెప్పేసి లాలూ ప్రసాద్ యాదవ్ ఎందుకు పెట్టిండు బిడ్డకి, అది మీరు ఆన్సర్ చేయండి తెలుస్తాయి గిట్ట. సో ముస్లిం ఎంపీలు 24 ఉన్నారు, అంతమంది 26 ఉండే. సో ఇద్దరు అయితే తగ్గిపోవడం జరిగింది. ముస్లిం ఎంపీలు అవసరం అంటే చెప్పలేము ఇక. సో
పిన్న వయస్కులు నేను నాట్ చెక్డ్ అంటే నేను రాయలేదు, ఇన్ఫ్యాక్ట్ చెక్ చేయలేదు, పేపర్లో ఏదేస్తే రాయడం జరిగింది. సో ప్రియా సరోజ్ అని చెప్పేసి మచిలీ షెహర్ నుంచి యూపీలో ఉంటుంది. అక్కడ నుంచి 25 ఇయర్స్, మనకి లోక్సభ కనీస వయసు ఎంత 25 ఇయర్స్ కాబట్టి అర్హత వయసు పూర్తి చేయాలంటే ఎన్నిక కావడం జరిగింది. బట్ నాట్ చెక్డ్, ఇంకేమైనా ఉంటే ఉండవచ్చు వేరేటోళ్ళు, లేకుంటే ఈమెనే కావచ్చు. నెక్స్ట్ ప్రియా జర్కోల్ అని చెప్పేసి మనకి వెరీ ఫేమస్. ట్రైబల్ ఉమెన్ ఫ్రమ్ అన్రిజర్వ్డ్ సీట్, అంటే అది జనరల్ సీట్, అది నాట్ ఎస్టీ రిజర్వ్డ్ అయినప్పటికీ అక్కడ నుంచి పోటీ చేసి గెలిచిన ట్రైబల్ ఉమెన్ ప్రియా జర్కోల్ కాబట్టి సో చికోడి పేరు గుర్తుపెట్టుకోవాలి, కర్ణాటక అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. అన్రిజర్వ్డ్ సీట్ నుంచి ఒక ట్రైబల్ ఉమెన్ మనకి గెలవడం వెరీ ఫస్ట్ టైం ఏమి కాదు, బట్ ఈ లోక్సభ ఎన్నికల్లో అయితే మనకి ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఒక వ్యక్తి, అంతకుముందు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటే గిట్ట ఉండవచ్చు కాక. నెక్స్ట్ చూస్తే మనకి కొత్త వారు అని చెప్పేసి ఎంత 280 మెంబర్స్ ఉన్నారు మొత్తం. అవుట్ ఆఫ్ 543లో 280 మెంబర్స్ ఉన్నారు. సో 545 కాదు, ఇప్పుడు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ మనకి నామినేట్ చేయడం లేదు కాబట్టి 543లో 280 కొత్త వాళ్ళు. అందులో యూపీ నుంచి 45 ఉన్నారు, వీళ్ళు డిఫరెంట్ పార్టీస్ అయి ఉండవచ్చు. మహారాష్ట్ర నుంచి చూస్తే 33 అని చెప్పేసి ఉన్నారు. ఇందులో ఒక వ్యక్తి చూస్తే మనకి నోటేబుల్ పర్సన్ అభిజిత్ గంగోపాధ్యాయ, కలకత్తా హైకోర్టు యొక్క న్యాయమూర్తిగా ఉండి సో మనకి మొన్న రీసెంట్ ఎలక్షన్ కంటే ముందు రాజీనామా చేసి పార్టీలోకి పోయి బీజేపీలోకి గెలవడం జరిగింది తమ్లుక్ నుంచి. సో ఇది ఎందుకు మనం రాయడం జరిగింది అంటే ఇంట్రెస్టింగ్ పర్సన్, ఒక న్యాయమూర్తిగా ఉండి సో ఎటువంటి డ్యూరేషన్ మధ్య గ్యాప్ లేకుండా వెంటనే రాజకీయంలోకి యాక్టివ్ వెళ్ళిపోయి సో విన్ కావడం జరిగింది కాబట్టి మేబీ ఫస్ట్ పర్సన్ ఐ థింక్ మరీ దగ్గరలో రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ 7th టైం ఎంపీగా కడికున్నిల్ సురేష్ అని చెప్పేసి కేరళ నుంచి మావేలిక్కర్ నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. ఇంకా చూస్తే మనకు సో అత్యధిక మెజార్టీ అని చెప్పేసి ఉన్నది, నేను చెక్ చేయలేదు, మన పేపర్లో వచ్చింది కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ తెలుగు పేపర్లో వచ్చింది రండి, ఇది మేబీ కరెక్టే ఉండవచ్చు. రకీబుల్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ ధూబ్రీ నియోజకవర్గం ఫ్రమ్ అస్సాం స్టేటు 10.12 lakhs అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో అత్యల్ప మెజార్టీ చూస్తే మనకి రవీంద్ర దత్తారాం అని చెప్పేసి ముంబై నార్త్ వెస్ట్ నుంచి శివసేన పార్టీ, ఇన్ఫ్యాక్ట్ 48 అని చెప్పేసి అత్యల్పం ఇది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ ఒక ఇద్దరు ఉన్నారు మనకు, జైలు నుంచి గెలవడం జరిగింది. సో వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ ఇద్దరు వచ్చేసి ఎవరాలు, అమృత్ పాల్ సింగ్ మనం డిస్కస్ చేసినాం. సో ఈ జైల్లో ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ఎవరు మనకి అడ్డుకోవడం లేదు. అమృత్ పాల్ సింగ్ కాడూర్ సాహెబ్ నుంచి పంజాబ్ రాష్ట్రము, ఇంజనీర్ రషీద్ బారాముల్లా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అని చెప్పేసి సో ఇద్దరు పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి, జైలు నుంచి ఎన్నికయ్యారు కాబట్టి. సో వాట్ నెక్స్ట్ ఎక్స్ప్రెస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి ఇటువంటి మంచిగా. వీళ్ళు ప్రమాణ స్వీకారం కోసం అని చెప్పేసి జైలర్ అనుమతిస్తాడు, వీళ్ళు ప్రమాణ స్వీకారం రోజు వెళ్ళి స్వీకారం చేస్తారు. సో అక్కడ నుంచి మళ్ళీ జైలుకి రావాల్సిందే, అక్కడే ఉండిపోరు. ఒక పెరోల్ లాగా భావించి తాత్కాలిక ప్రాతిపదికన మనకి ప్రమాణ స్వీకారం చేసి, సో ప్రమాణ స్వీకారం ఎందుకు చేయాలంటే రాజ్యాంగబద్ధమైన హక్కు కాబట్టి వాళ్ళు చేయాల్సింది కంపల్సరీ. సభకి హాజరు కాకుండా మరి ఉండొచ్చా అంటే సో వీళ్ళు ప్రమాణం చేస్తారు. నేను ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ వెళ్ళి స్పీకర్కి లేఖ రాస్తారు, మేము జైల్లో ఉన్నాము, సభకి హాజరు కాలేకపోతున్నాం అని చెప్పేసి లేఖ రాస్తారు. లేఖ రాయకుంటే ఏమవుతుందంటే వితౌట్ పర్మిషన్ 101 ఆర్టికల్లో సబ్ క్లాస్ 4 అని చెప్పేసి ఉంటుంది. వరుసగా 60 days కనుక సభ యొక్క అధ్యక్షుడి అనుమతి లేకుంటే స్పీకర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, అతను స్థానం అయితే ఖాళీ అయినట్టుగా వేకెంట్గా స్పీకర్ ప్రకటిస్తాడు. ఏంటి మనం చెప్పేది ఇక్కడ, సో సమాచారం లేకుంటే గిట్ట స్థానం అయితే ఖాళీ అవుతుంది. ఇక్కడ ఈ 60 రోజుల్ని గణించేటప్పుడు 2 మినహాయింపులు ఉంటాయి. మనం ప్రోరోగ్ చేసి ఉంటాము సభని, సో దాన్ని మనం పట్టించుకోము. రాష్ట్రపతి ప్రోరోగ్ చేస్తారు కదా, చేసినప్పుడు మనం దాన్ని లెక్కించము. ఈ 60 రోజులని సభ సెషన్లో ఉంటే మాత్రం లెక్కిస్తాం, లేకుంటే వరుసగా 4 రోజుల కంటే ఎక్కువ కాలం వాయిదా పడితే దాన్ని మనం లెక్కించము. జనరల్గా మనకి అడ్జర్న్మెంట్ అని చెప్పేసి సభ అధ్యక్షులు చేస్తారు. వాళ్ళు 5 days చేసినట్లయితే ఈ 5 days టైంని ఈ ఆబ్సెంట్ టైంకి మనం లెక్క పెట్టమని చెప్పేసి చూసుకోవాలి. ప్రోరోగ్ అయినా లెక్క పెట్టాము, 4 days కంటే ఎక్కువ మనకి సభ అనేది అడ్జర్న్మెంట్ అయినా కూడా మనము దీన్ని లెక్కించమని చెప్పేసి చూసుకోవాలి.
నెక్స్ట్ ఈ 1951 ఆర్పిఐ యాక్ట్ ప్రకారం సెక్షన్ నెంబర్ 73 అని చెప్పేసి ఉంటే దీని ప్రకారం ఎన్నికల సంఘము ఎన్నికైన జాబితా రాష్ట్రపతికి అయితే ఇస్తుందట. రైట్, ఇది మనకు ఫస్ట్ ఏది ఈ 18th లోక్సభ యొక్క విశేషాలండి. ఇంకా ఏమైనా కవర్ చేయలేదా? సో వాటిని మీరు కామెంట్ చేయండి. ఇక్కడ మీరు భయపడొద్దు, 8 days కరెంట్ అఫైర్స్ ఒకేసారి చేస్తున్నామంటే స్కిప్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి మానవ మాతృలు భావిస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎటువంటి స్కిప్ మనం చేయలేదు. హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు, పిఐబి, సాక్షి, తెలంగాణ అన్నీ కలిపి రాయడం జరిగింది కాబట్టి ఇన్ని ఆర్టికల్స్ మనకైనాయి. ఎందుకు ఇంత రాస్తున్నామంటే ఒకటి దగ్గరలో Group 2 ఉన్నదనే ఒకే ఒక కారణంతో ఇన్ఫ్యాక్ట్ మీకు ఉపయోగపడుతుంది. Group 1 మెయిన్స్ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ నేను ఈ 8 days ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్స్ అవసరం అని చెప్పేసి నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి వాటి ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. 17 ఇక్కడ మనకు ఇన్ఫ్యాక్ట్ మహిళది తగ్గినది కదా, సో అది మనకి మహిళ యొక్క ప్రాతినిధ్యం గురించి ప్రశ్న వస్తుంది కంపల్సరీ, అది మనం బాగా ఫోకస్ చేయాలి. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కదా, సో మరి వాళ్ళు ఈ రీఫార్మ్స్ పట్ల నిర్ణయం తీసుకోవచ్చా? ఇంతకుముందు సంకీర్ణ ప్రభుత్వాల టైంలో రీఫార్మ్స్ ఏమైనా అయినాయని చెప్పేసి మన ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్ మెయిన్స్ పర్పస్ చాలా బాగా పనికి వస్తుంది. బట్ నాకు తెలిసి డేర్ డిసిషన్స్ అన్నీ కూడా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలోనే వచ్చినాయి. సో మొన్న ఒక 1-2 లోక్సభ ఈ ఇది 17-16 తీసి పడేస్తే అంత సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు చాలా వరకు వచ్చినాయి. ఇంకా మన ద గ్రేట్ పివి మనకు సో సగము మెజార్టీతోనే ఇన్ఫ్యాక్ట్ ఎల్పిసి రీఫార్మ్స్ తీసుకొచ్చినాడు. సో అటువంటి మనం చూసినాం గతంలో, అవి కొన్ని మనం రాయొచ్చు. ఒకసారి మీరు ఫోకస్ చేయండి. Group 1 మెయిన్స్ వాళ్ళు ఈ సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో రీఫార్మ్స్ ఏంటి, సో రీఫార్మ్స్కు సంకీర్ణ ప్రభుత్వం అడ్డమా కాదని చెప్పేసి మీరు అది రాసుకునే ప్రయత్నం చేయండి. మహిళల యొక్క పాత్ర మీద ప్రశ్న వస్తుంది. రైట్, 17th లోక్సభ రద్దు అయింది మనకు. ఇన్ఫ్యాక్ట్ 85(2)B ప్రకారము ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రపతి రద్దు చేస్తాడు మనకి క్యాబినెట్ సిఫార్సు మీద. మన ఇన్ఫ్యాక్ట్ PM మోడీ గారు PM పదవికి రాజీనామా చేయడం జరిగింది, మళ్ళీ నియామకం చేయడం జరిగింది రాష్ట్రపతి 75 ఆర్టికల్ ప్రకారం. తెలంగాణ గురించి మనకు కొంచెం ప్రశ్న వస్తుందంటే ఎంపీ ఎలక్షన్స్ మీద ప్రశ్న రాకపోవచ్చు. ఒకసారి చూస్తే బీజేపీ మొత్తం 17లో 8 వచ్చినాయి, కాంగ్రెస్కి 8 వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ ఒకటి MIMకి వచ్చింది. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ నెంబర్, ప్రామాణిక సంఖ్య అని చెప్పేసి పిలుస్తాం మనం. బీఆర్ఎస్కి సో పెద్ద 0 రావడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూస్తే మనకు కొన్ని రికార్డ్స్ ఇవి రాష్ట్ర చరిత్ర మొత్తం చూస్తే అత్యధిక మెజార్టీ వచ్చింది. సో కుందూరు రఘువీర్ రెడ్డి అని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి నల్గొండ లోపల 5.59 lakhs మెజారిటీ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ అంతకుముందు ఎంపీగా 14లో పోటీ చేసినప్పుడు 3.97 అని చెప్పేసి వచ్చింది. సో నోటా మనకి అత్యధిక ఓట్లు మల్కజ్గిరిలో వచ్చింది. సో ఇట్లా సింబల్ ఉంటే ఎక్కువ, ఇట్లా ఉంటే తక్కువ అని చెప్పేసి పిలుస్తాం. తక్కువ జహీరాబాద్ అని చెప్పేసి తక్కువ ఓట్లు రావడం నోటాకి. సో మన తెలంగాణ ఎంపీ అంత ఫోకస్ ఏం చేయకండి. నెక్స్ట్ మనకు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా, సో కొన్ని అని చెప్పేసి అనద్దు, మనకి 4 states జరిగినాయండి. ఆ 4 states గుర్తుపెట్టుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి, సిక్కిం అని చెప్పేసి, అండ్ మన ఏపీ అండ్ ఒడిషా అని చెప్పేసి ఉంది. ఒడిషా 147 గాను, సో బీజేపీ 78 వచ్చింది, బీజేడీ 51 వచ్చింది. సో వెరీ ఫేమస్ నవీన్ పట్నాయక్, ఇన్ఫ్యాక్ట్ చాలా మంచి వ్యక్తి, ఇన్ఫ్యాక్ట్ నిజాయితీ వ్యక్తి. అయితే మనకు సీఎంగా 5 times చేసింది కాబట్టి సో జనరల్లీ ప్రభుత్వ మార్పు అనేది తప్పనిసరి కాబట్టి మేబీ ఓడిపోవచ్చు. బట్ ఇప్పటికీ చాలామంది చెప్తారు ఇతను మంచి వ్యక్తి అని చెప్పేసి. సో 24 years పాలన మనకి ముగిసింది. ఒక మంచి రికార్డు కోల్పోయిండు మనకి పవన్ చామ్లింగ్. సో మనం డిస్కస్ చేస్తాం సిక్కిం ఇన్ఫ్యాక్ట్ 2 times 2 నియోజకవర్గాల్లో పవన్ చామ్లింగ్ ఓడిపోయింది అనుకోండి. సో ఇతను ఇన్ఫ్యాక్ట్ ఈ ఫస్ట్ మనకి అత్యధిక టైంగా సీఎం చేసింది పవన్ చామ్లింగ్. ఇతని రికార్డ్ని మనకు ఈసారి గెలిస్తే నవీన్ పట్నాయక్ బీట్ చేసేటోడు అన్ఫార్చునేట్లీ మనకి సో మంచి వ్యక్తి అయినప్పటికీ ఇన్ఫ్యాక్ట్ ఓడిపోవడం జరిగింది. సో 24 years పాలన అయితే పెద్ద ఒక అంకం మనకి ఒడిషా రాష్ట్రం లోపల ఎండ్ అయితే అయిపోయింది. సో ఇతను మన నవీన్ పట్నాయక్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ కాంతాబంజీ లోపల ఓటమి పాలు కావడం జరిగింది, ఇంకో దాంట్లో గెలవడం జరిగింది. పెద్దగా మనకి అవసరం లేని అంశం అది. నెక్స్ట్ తర్వాత చూస్తే సెకండ్ స్టేట్ మనకి ఏపీ అండి. సో ఏపీ ఇంకొద్దిగా మీకు అవసరము చూద్దాం మనం. ఇన్ఫ్యాక్ట్ ఈ స్పీకర్ ఎవరని చెప్పేసి ఇంకా అవి నేను పేపర్ చూడలేదు. సో ఒకసారి మీరు అప్డేట్ చేసుకోండి. ఇంకేమైనా అత్యధిక మెజార్టీ అని చెప్పేసి అత్యల్పం అని చెప్పేసి రాస్తే రాయండి. ఎందుకంటే మామూలు అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి. సో ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మనకి పేపర్ చూసినట్లయితే ఈజీగా మీరు ఐడెంటిఫై చేయవచ్చు ఆన్సర్ని.
సో టీడీపీ మనకి 135 వచ్చినాయండి, ఎంపీ 16 వచ్చినాయి, మొత్తం 25కి. జనసేన పవన్ కళ్యాణ్ 21 వచ్చినాయి, 21 స్థానంలో పోటీ చేస్తే 2 ఎంపీలు వచ్చినాయి, 100% విజయం వచ్చింది. నాకు తెలిసి ప్రపంచంలో మేబీ ఇట్ ఈస్ సింగిల్ పార్టీ అని చెప్పేసి చెప్పవచ్చు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో గెలవడం అని చెప్పేసి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను చెక్ చేయలేను, మేబీ కావచ్చు. సో 2 అంకెల స్థానంలో పోటీ చేసి అన్ని సీట్లు పొందిన ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి చెప్పవచ్చు. అంతకుముందు 2 టైమ్స్ ఓడిపోతాడు. ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవచ్చు పవన్ కళ్యాణ్ నుంచి ఏంటంటే, సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓటమి పాలు అయినప్పటికీ సో అదే నిబద్ధత, అదే ఓపిక, అదే మనకు ఇన్ఫ్యాక్ట్ ఇంట్రెస్ట్ పెట్టి సో ఫైట్ చేయడం జరిగింది. కాబట్టే ఈరోజు ఫలితాలు రావడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఎన్నికల్లో ఒకసారి పోటీ చేసి ఓడిపోగానే వేరే పార్టీ విలీనమని చెప్పేసి లేదా పార్టీ అనేది ఎటు పడేస్తాడు. అట్లా కాకుండా చాలా ఎక్సలెంట్గా కష్టపడాడు కాబట్టి విజయం రావడం జరిగింది మొత్తం మీద మేబీ. సో బీజేపీ 8, వైసీపీ 11 అని చెప్పేసి మెజారిటీ చాలా తగ్గిపోయింది. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు మనకు ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ షేడ్ చూస్తే ఇక్కడ సీఎం ఎవరని చెప్పేసి ఇంకా మనకు పూర్తిగా కాలేదు. ఐ థింక్ సీఎం ఎవరని చెప్పేసి అన్నింటి రాష్ట్రాల్లో గుర్తుపెట్టుకోవాలి. నేను మ్యాగజైన్లో అప్డేట్ చేస్తాను, మేము పేపర్లు వచ్చినప్పుడు కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఏఆర్పీ రాష్ట్రం లోపల చూస్తే బీజేపీ 46 వచ్చినాయి, వరుసగా 3వ అని చెప్పేసి అధికారం సీఎం మేబీ పేమా ఖండు కావచ్చు. సో సిక్కిం చూస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడనైతే క్లీన్ స్వీప్ అండి, 32 లోపల సిక్కిం క్రాంతికారి మోర్చాకే 31 వచ్చినాయి. సో మిగతా ఒకటి సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ అని చెప్పేసి పవన్ చామ్లింగ్ పార్టీ 2 చోట్ల ఓడిపోయిందండి. ఒకసారి మనం రాసుకోవాలి, 5 టైమ్స్ సీఎం, అత్యధిక కాలం సీఎం కాబట్టి సో ఒకసారి చూసుకోవాలి. పోక్లాకు 1, నామ్చే బంగ అని చెప్పేసి 2. సో భంగపడ్డాడు క్రమంగా అని చెప్పేసి అలా నేను గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది. బట్ మనకి ఇక పేపర్లో మనము మెయిన్స్ రాస్తున్నాం కాబట్టి ఇంకా ఇది అవసరం లేదు. బట్ ఒకసారి గ్రూప్ 2 వాళ్ళు చూసుకోండి, క్రమంగా భంగపడ్డాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పవన్ చామ్లింగ్ అని చెప్పేసి పేరు. నెక్స్ట్ చూస్తే పాలిటీ స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఇన్ఫ్యాక్ట్ మనం ఇది డిస్కస్ చేసినాం ఇంతకుముందు. బీహార్ కావచ్చు లేదా ఏపీ కావచ్చు నెంబర్ ఆఫ్ టైం డిమాండ్ చేసి ఉంటున్నారు. సో ఇంతకుముందు మన 2014లో కూడా అయితే మనకి ఈ రాష్ట్ర విభజన అప్పుడు మన్మోహన్ సింగ్ అప్పుడు మనకి జనరల్గా పీఎం ఉన్నప్పుడు హామీ ఇస్తాడు. ఎస్ కరెక్ట్ అది. అయితే ఏమైంది, 14లో మనకి బీజేపీకి సొంత మేట వచ్చిందట. సో 19లో కూడా సొంత మేట వచ్చింది కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాలే కాబట్టి గట్టిగా అడగలేకపోయిందట. సో ఇప్పుడు అయితే మనకి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయింది కాబట్టి టీడీపీ కీ రోల్ పోషించింది కాబట్టి అడిగే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చూడండి ఒకసారి విచిత్రం ఏంటంటే బీహార్లో జేడీయూ వచ్చింది 12 ఎంపీస్, ఏపీలో టీడీపీ వచ్చింది 16. ఈ 28 కలిస్తేనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి బీహార్ అండ్ ఏపీ ఎప్పటి నుంచో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతున్నారు. సో మనకు వాస్తవంగా ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికలే. సో 5th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసింది మహావీర్ త్యాగ్ అని చెప్పేసి ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్గా పనిచేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే మనకి మొత్తం మీద 5 కేటగిరీ ఉంటుంది. డిఫికల్ట్ అండ్ హిల్లీ టెరియన్ అంటే మనకు సో కొండ ప్రాంతాలు అయి ఉండాలి జనరల్గా. సెకండ్ లో పాపులేషన్ డెన్సిటీ అంటే సో మనకు అక్కడక్కడ కనిపించాలి జనాలు, గుంపులుగా కనిపించవద్దు. అంటే సో మనకి డెన్సిటీ తక్కువ ఉంటుందట. అప్పుడు ఆ హిల్ ప్రాంతం కాబట్టి తక్కువ ఉంటుంది, మనకి కొండ ఉంటుంది మనిషి ఉంటుంది కాబట్టి సో మనకి డెన్సిటీ తక్కువ ఉంటుంది. సో సైజబుల్ ట్రైబల్ పాపులేషన్ అంటే మనకి ఎక్కువ గిరిజన పీపుల్స్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ స్ట్రాటజిక్ లొకేషన్ అలాంగ్ బార్డర్స్ అంటే సరిహద్దు ప్రాంతంలో ఉండాలి. ఎకనామికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బ్యాక్వర్డ్నెస్ కలిగి ఉండాలి. సో మనకి ఆర్థికంగా వెనుకబడి ఉండాలి. ఈ 5 ఒకసారి మనం ఏపీకి అప్లై చేయాలి, బీహార్కి అప్లై చేయాలి. ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ దీంట్లో గరిష్టంగా 3 ఉన్నట్లయితే ఎస్ కంగ్రాచులేషన్స్, యూ ఆర్ గెట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. మీకు 5లో కనుక 1, 2 ఉన్నట్లయితే సో సే సారీ అని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఏం చేయవచ్చు, ఎక్స్ట్రా గ్రాంట్ అయితే వాళ్ళు బడ్జెట్లో కేటాయింపు చేయవచ్చు. బట్ ఇక్కడ సవాలు ఉన్నది ఏపీ బీహార్ సీఎంలకి ప్రజల్ని ఎలా ఒప్పిస్తారని చెప్పేసి సవాలు ఉంటుంది. సో మనకి చూస్తే ఫస్ట్ టైం 69 లోపల అస్సాం, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్కి ఇస్తే యాజ్ పర్ గాడ్గిల్ ఫార్ములా ప్రకారం ఎన్డీసీ మనకి ఆమోదిస్తుంది. ప్రజెంట్ మనకు మొత్తం 11 స్టేట్స్లలో ఉన్నదండి. ఇక్కడ రాయల్ కావచ్చు మొత్తం మీద 8 7 సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో పాటు మనకు హిల్ స్టేట్స్ అంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్,
అండ్ ఇంకొకటి చూస్తే మనకు ఉత్తరాఖండ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఎస్, ఇవి 3 తెలంగాణ లేదండి, ఇవి 3, ఇవి 8. సో మనకి 14th ఫైనాన్స్ కమిషన్ ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరికి ఇవ్వద్దని చెప్పేసి సిఫార్సు చేసింది. కాబట్టి మేబీ రాజ్యాంగం చదువుకున్న వ్యక్తులుగా మనము సో ఏపీ ప్రజలకు చెప్పాలి కంపల్సరీ, అంటే ఇవ్వరని చెప్పేసి చెప్పొద్దు, ఇవ్వకపోవచ్చు. ఓకే రైట్. ఇస్తే లాభం ఏంటి అంటే మనకి స్కీమ్స్ అంటే ఇవ్వచ్చు అండి, అట్లా ఇవ్వద్దని చెప్పేసి ఇక్కడ లేదు. అంటే మనకి ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసింది 14th, సో 16th గట్టే ఇవ్వమని చెప్పవచ్చు, మళ్ళీ మనం చెప్పలేం కదా. లేదా ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేయవచ్చు, కమిటీ 5 years తర్వాత రిపోర్ట్ ఇవ్వచ్చు, చెప్పలేం మనం, ఇంకేమైనా జరగవచ్చు. సో మొత్తం మీద చూస్తే ఉపయోగాలు ఏంటి, మన స్కీమ్స్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేసినప్పుడు 90% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మనకు ఇస్తుంది. సో ఖర్చు చేయకుంటే ఆ ఇయర్ లోపల వేరే రాష్ట్రంలో ల్యాబ్స్ అవుతుంది ఫండ్ వచ్చేసి, ఇక్కడ మాత్రం ల్యాబ్స్ కావు, నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ రూల్ అయితే మనం అప్లికేబుల్ చేస్తున్నాం. బడ్జెట్లో 30% కేటాయింపు అయితే ఆ రాష్ట్రాలకి మనం కేటాయించడం జరుగుతుంది. అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి వెరీ ఫేమస్ ఆర్టికల్, బాగా ఫోకస్ చేయండి. ఏపీ వాళ్ళు మీకు మేబీ రావచ్చు గ్రూప్ 2 లోపల. నెక్స్ట్ ఆర్టికల్ 142 మినహాయింపు మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇండోర్ డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ మనోహర్ లాల్ అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు ఇది. సో ఏమన్నది, ఆర్టికల్ 142 పవర్ ఈజ్ అన్ ఎగ్జెప్షన్, అంటే మినహాయింపు, 2 డాక్ట్రిన్స్కి మినహాయింపు. కేసు మీద ప్రశ్న వస్తుంది నేరుగా, లేకుంటే కరెంట్ అఫేర్స్ కాకుండా జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 డాక్ట్రిన్స్ ఏంటి మనం ఇందులో, ఇది మొన్న డిస్కస్ చేసినామండి, రూల్ ఆఫ్ స్టేర్ అని చెప్పేసి మొన్న డిస్కస్ చేసినాం మనం. సో స్టేర్ డెసిసిస్ అంటే ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు ఏదైతే ఉన్నదో దానికి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. సో మనం దీన్ని ఇంతకుముందు ఈ ఓటుకు లంచం కేసు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఈ సీతా సోరెన్ కేసులో మనం డిస్కస్ చేసినాం. అంతకుముందు పివి నరసింహారావు కేసులో సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే వీళ్ళకు సభ ప్రత్యేక హక్కులు ఉన్నాయి కాబట్టి సో ఓటు తీసుకున్నప్పటికీ లంచం తీసుకున్నప్పటికీ మేము జోక్యం చేసుకోమని చెప్పి చెప్తుంది. తర్వాత వెరీ ఫేమస్ కేసు సీతా సోరెన్ కేసులో ఈమె రాజ్యసభ ఎన్నికల్లో లంచం తీసుకుని ఓటెత్తుంది కదా, అప్పుడు ఇది క్రైమ్ అని చెప్పేసి మీకు సభ హక్కులు వర్తించవని చెప్పేసి లంచం ఏంటని చెప్పేసి మీరు బుద్ధుందని చెప్పేసి తిట్టిపోస్తుంది. అప్పుడు ఏమన్నది, ఈ స్టేర్ సిద్ధాంతం అనేది వర్తించదు, సో ఇది వంగలేనిది ఏమి కాదు, మార్చలేనిది ఏమీ కాదు, మార్చచ్చు కాబట్టి మేము సో ఆ కేసులో చెప్పిన విషయాన్ని మేము మారుస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇది 142 ఆర్టికల్కి వర్తించదు అట. ఇంకోటి ఏమన్నది, డాక్ట్రిన్ ఆఫ్ మెర్జర్ అని చెప్పేస్తున్నది. సో ఇది ఏంటి, జ్యుడిషియల్ సిస్టమ్ లోపల అప్లికేబుల్ చేస్తాం మనం ఈ సిద్ధాంతాన్ని. కేవలం ఒక హైకోర్టు యొక్క డిసిషన్తో లోయర్ కోర్టు, ఒక హయ్యర్ నాట్ హైకోర్టు, ఒక హయ్యర్ కోర్టు యొక్క డిసిషన్తోని లోయర్ కోర్టు యొక్క డిసిషన్ అనేది విలీనం అవుతుంది. ఏం లేదు, సో పై స్థాయి కోర్టు యొక్క తీర్పుని కింది స్థాయి కోర్టు అనేది ఎక్కువసార్లు ఫాలో కావాలని చెప్పి చెప్తుంది. అంటే ఇది మనకు 2 తీర్పులు ఇచ్చినప్పుడు పై స్థాయి కింది స్థాయి కోర్టు ఏ తీర్పు ఫాలో కావాలని చెప్పేసి గందరగోళం వస్తుంది కదా, దాన్ని తప్పిస్తా అని చెప్పేసి చెప్పొచ్చు. డాక్టర్ ఆఫ్ మెజర్ మీన్స్ పై స్థాయి సుప్రీంకోర్టు యొక్క తీర్పులని కింది స్థాయి కోర్టులు దాదాపుగా ఫాలో అవుతాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ ఆఫ్ మెజర్ అంటే అదే 141 ఆర్టికల్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికల్. సో ఏంటి మనకు అంటే ఇది ఒక లాటిన్ వర్డ్ అండి, స్టేరిస్ అనేది, ద స్టాండ్ బై థింగ్స్ డిసైడెడ్. అంతకుముందు మనం ఏమైతే చెప్పినామో దానికే కట్టుబడి ఉండాలని చెప్పేసి. సో సిమిలర్ కేసెస్ వచ్చినప్పుడు కోర్ట్స్ అంతకుముందు తీర్పులను ఫాలో అవుతాయని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. సో 142 అప్లికేబుల్ చేస్తే ఇవి 2 సిద్ధాంతాలు వర్తించవట, అంటే ఇవి 2 మనము కొట్టిపడేయచ్చు. 142 ఆర్టికల్ మనం ఎందుకు, కంప్లీట్ జస్టిస్ విషయంలో సుప్రీంకోర్టు యొక్క అన్లిమిటెడ్ పవర్స్, జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఈ ఆర్టికల్ యొక్క రిఫరెన్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అంటే 142 ఆర్టికల్ని అప్లికేబుల్ చేస్తే ఏది వర్తించదు, అందులో ఇవి 2 అని చెప్పేసి ఇంకా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏపీ విభజన 10 years మనకి అయిపోయింది. సో మొత్తం మీద ఏపీ ఉమ్మడి ఏపీ ఉండే తెలంగాణ అండ్ ఏపీ అని చెప్పేసి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 10 years మనకి గడిచిపోయిందట. సో ఒక ఆర్టికల్ ఇచ్చినారు. ఇన్ఫ్యాక్ట్ ఏపీకి రాజధాని అయితే లేదు ఇంక ఇప్పుడు. సో రాజధాని లేని రాష్ట్రం అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది. ఒకసారి ఏపీ వాళ్ళు ఈ ఆర్టికల్ చూసుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఏ కమిటీ అని చెప్పేసి అంతకుముందు ఫస్ట్ అమరావతి కోసం ఏ కమిటీ ఉండే, తర్వాత మళ్ళీ జగనన్న అసెంబ్లీలో రద్దు చేసిన చట్టం ఏంటి, ఎన్ని రాజధానులు ఉండే, ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏంటి, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ ఏంటి, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. సో చూసుకోండి. మొత్తం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. సో ప్రజెంట్ అయితే మనకి ఏపీలో రాజధాని లేదని చెప్పేసి చూసుకోవాలి.
నెక్స్ట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ నోడల్ ఆఫీసర్ ఏర్పాటు చేయమని చెప్పేసి, ఎవరిని? యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ నోడల్ ఆఫీసర్. సో మనకి మానవ అక్రమ రవాణా నియంత్రణ కోసం అని చెప్పేసి ఒక ఆఫీసర్ని ఏర్పాటు చేయమని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సిఫార్సు చేస్తుంది రాష్ట్రాలకి. సో ఆల్ స్టేట్స్కి రికమెండేషన్ పంపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఇష్యూ ఎందుకు ఇట్లా జరిగింది అంటే, రాజస్థాన్ లోపల సో కంజర్ కమ్యూనిటీ కొంచెం మనకి ఇరికిచ్చి రాసిన. ఇన్ఫ్యాక్ట్ ఏమైంది అంటే మనకు 1 డేలో, సో నిన్న ఎగ్జామ్ రాసి వచ్చి మనము 1 డేలో 1 to 8 రాయడం అనేది సాహసం అని చెప్పాలి. సో మనం ఉన్న మూడ్ అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత కొంచెం వెదర్ వేరే ఉంటుంది. అన్నిటిని బంద్ చేసి ఓన్లీ నోట్స్ రాయడం జరిగింది కాబట్టి కొంచెం వేగంగా రాస్తే రైటింగ్ ఇట్లనే వస్తుంది. సో ఇక్కడ మీకు అర్థం కాకుండా కామెంట్ చేయండి, నేను ఆన్సర్ దాన్ని మళ్ళీ చేస్తాను కామెంట్లో. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మహిళని ఈ కంజర్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, సో కరంజ్ కాదు, అది మనకి సబ్మెరైన్ కిందకి వస్తుంది. ఏంటి ఈ కల్వరి క్లాస్ అని చెప్పి ఉంటుంది కదా, రైట్. ఇక్కడ చూస్తే మనకు ఈ కంజర్ కమ్యూనిటీల స్త్రీలను స్టాంప్ పేపర్ల మీద అమ్మేస్తారట. ఇది ఒక అనైతిక అభ్యాసం అని చెప్పేసి, సో ఇన్ఫ్యాక్ట్ నోడల్ ఆఫీసర్లు అవసరం అని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ సిఫార్సు చేస్తుంది. మన ప్రజెంట్ ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ అరుణ్ మిశ్రా ఉండే కదా, ఇతను 3 years అయిపోయింది కాబట్టి ప్రజెంట్ పనిచేస్తలేడు. సో మనకి సాయని విజయభారత్ అని చెప్పి తెలంగాణ వ్యక్తి ఒక తాత్కాలిక చైర్పర్సన్గా ఎన్హెచ్ఆర్సీకి పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అరుణ్ మిశ్రా వచ్చేసి 3 years పదవి కాలం అయిపోయింది కాబట్టి, సో అతను వెళ్ళిపోయింది కాబట్టి అతని ప్లేస్లో సభ్యురాలు అయినటువంటి సాయని విజయభారతి యాక్టింగ్ చైర్పర్సన్గా పనిచేస్తుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టు జెండర్ సెన్సిటైజేషన్ కమిటీ అని చెప్పేసి, సో చైర్పర్సన్గా హిమా కోహ్లీ పనిచేస్తుంది, మెంబర్గా బేబీ నాగరత్న అని చెప్పేసి పనిచేస్తుంది. అంటే మహిళల కోసం అని చెప్పేసి కమిటీ నియామకం చేయడం జరిగింది. నెక్స్ట్ పాలిటీ, ఇది వెరీ ఫేమస్ అండి. సో దీని కరెంట్ ఇష్యూ మనం కంపల్సరీ చేయాల్సిందే. ఇందులో కొన్ని ఆర్టికల్స్ కరెంట్ ఇష్యూ చేస్తారు కంపల్సరీ ధృత జిఎస్ లోపల. ఏంటి ఫస్ట్ మనకి వాట్సాప్లో ఉంది అంటే, లివింగ్ విల్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. 2018 లోపల గౌరవంగా మరణించే హక్కు ఉందని చెప్పి సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ అని చెప్తుంది. దట్ ఈస్ కాల్డ్ కేస్ పేరేంటి, కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉన్నది. సో సుప్రీంకోర్టు చెప్తుంది వీళ్ళు గౌరవంగా మరణించే హక్కు కలిగి ఉన్నారని చెప్పేసి, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ నెంబర్ 21 అని చెప్పేసి చెప్తుంది. సో మనకి లివింగ్ విల్ అని చెప్పేసి అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ స్టేట్ గోవాలో మనకి గోవా అనేది రికార్డ్ సృష్టించింది. ఇక్కడ జస్టిస్ ఎవరు, బాంబే హైకోర్టు యొక్క గోవా బెంచ్ జడ్జి ఎంఎస్ సోనక్, ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. తొలిసారిగా లివింగ్ విల్ని అనుమతించిన జడ్జి సో ఎంఎస్ సోనక్ అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ రాష్ట్రం వచ్చేసి గోవా అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ పర్సన్ ఇన్ గోవా టు రిజిస్టర్ లివింగ్ విల్, దట్ ఈస్ ఎంఎస్ సోనక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లివింగ్ విల్ కానీ ప్యాసివ్ యూథనేషియా అని చెప్పేసి పిలుస్తాం. సుప్రీంకోర్టు ఇక ఏంటి మనకంటే, సో యూథనేషియా 2 types అని చెప్పేసి ఉంటుంది. ఒకటి యాక్టివ్ అని చెప్పేసి ఉంటుంది, ప్యాసివ్ అని చెప్పేసి ఉంటుంది. యాక్టివ్ అంటే ఒక డ్రగ్ ఇచ్చి, ఒక మందు ఇచ్చి, సంథింగ్ డూయింగ్, ఏదో ఒకటి చేసి చంపిస్తే యాక్టివ్ అని చెప్పేసి పిలుస్తాం. ప్యాసివ్ అంటే బతికేందుకు ఏదైనా వైద్యం అందిస్తున్నావు దాన్ని తొలగిస్తే దాన్ని ప్యాసివ్ అని చెప్పేసి పిలుస్తాం. 2018 లోపల మనకు సో ప్యాసివ్ని సుప్రీంకోర్టు అనుమతించింది. మనకు సినిమా ఉంటుంది మహేష్ బాబుది, ప్రకాష్ రాజ్ వాళ్ళ నాన్న మొత్తం మీద, దూకుడు సినిమా లోపల చూస్తే సో అతను చంపేస్తాడు తీసిపడేసి మాస్క్, దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ అని చెప్పేసి పిలుస్తాం. అంతున్న వైద్యాన్ని సో అతను చిట్టి రాసిస్తాడుగా, చిట్టి, ఆ చిట్టి మనకి ఏంటిదంటే లివింగ్ విల్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి మనకు అంటే లివింగ్ విల్ అనేది జనరల్గా అతను బతుకున్నప్పుడే రాస్తాడు. నేను వైద్య పరిస్థితుల్లో క్లిష్టంగా ఉన్నప్పుడు, నేను చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ లివింగ్ విల్ని తీసుకోమని చెప్పేసి వాళ్ళు రాసిస్తారు. దీనికి 2 సాక్షులు కంపల్సరీ అవసరం ఉంటుంది. ఒక ఫార్మాట్ ఉంటుంది, దాని ప్రకారం వీళ్ళు డ్రాఫ్ట్ చేయాలని చెప్పేసి పిలుస్తాం. ఈ వీలునామాని గెస్టెడ్ ఆఫీసర్ లేదా నోటరీ ద్వారా మనము సర్టిఫైడ్ చేయాలి. వాళ్ళు జిల్లా కలెక్టర్కు వాళ్ళైతే సెండ్ చేయాలని చెప్పేసి చెప్తాం. ఈ లివింగ్ విల్ గురించి పెద్దగా అవసరం లేదు, జస్ట్ ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 1 మెయిన్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం దీన్ని, కంపల్సరీ ప్రశ్న వస్తుంది కూడా. రైట్, ఇదంతా పాలసీ ఏందండి. నెక్స్ట్ మనకి ఎకనామీ అని చెప్పేసి వస్తుంది. మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసిన మానిటరీ పాలసీ వచ్చేసి, సో దీని నోట్స్ నేను అంటే క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం జిఎస్ కదా, ఇక్కడ నోట్స్ మొత్తం రాయలేదు, కరెంట్ అఫైర్స్ రాసిన. ఒక 2 పాయింట్స్ మనకు దానికి చేంజ్ అయినాయి, అంటే మిస్ అయినాయి. సో ఇక్కడ ఇండియా జీడిపిని మార్చింది. 7 ఉండే అంతకుముందు, ఇప్పుడు 7.2 వేయడం జరిగింది. అదొకటి మీరు యాడ్ చేసుకోవాలి అంతే, మీద అంతా ఏం అవసరం లేదు. ఈ టేబుల్ని ఫిల్ చేయండి. సో ఫిల్ చేస్తే ఈజీగా మీకు
ఆన్సర్ చేయవచ్చు. మొత్తం మీద ఇన్ఫ్లేషన్ టైంలో సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో, రివర్స్ రెపో, బీఆర్ నేస్తుంది ఇంక్రీజ్ 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 సరిపోతుంది. నెక్స్ట్ ఎకానమీ చూస్తే యూపీఐ లావాదేవీలు మనకు మే మాసంలో రిపోర్ట్ వచ్చింది. ఎన్ని లావాదేవీలు అంటే 14 బిలియన్స్ వచ్చినాయి. ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. ఆగస్టు 2023 మాసంలో మీకు గుర్తుండే ఉంటుంది 10 బిలియన్స్ అని ఫస్ట్ టైం రికార్డు అయితే ఇప్పుడు 14 బిలియన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇటీవల ఆర్బీఐ ప్లస్ ఎన్ఐపిఎల్ అంటే మనకు ఎన్పిసిఐ యొక్క అనుబంధ సంస్థ. సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇంటర్నేషనల్ లెవెల్ సంస్థ మనకి ఎన్ఐపిఎల్ అని పిలుస్తాం. సో అది ఆర్బీఐ ఒప్పందం చేసుకున్నాయి. ఏంటంటే 28-29 నాటికి యూపీఐని 20 దేశాలకు విస్తరించాలని ఒప్పందం చేసుకున్నాయి. నెక్స్ట్ సార్ది 2.0 అని ఉన్నది. సెబీ లాంచ్ చేస్తుంది స్టాక్ మార్కెట్లో యొక్క ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ కోసం అని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగుమతులు మన హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్, ఇది ఏ పేపర్లో రాలేదు కాబట్టి అక్కడ హిందూ అని రాయడం జరిగింది. సో మన ఎక్కువ ఎక్స్పోర్ట్ చూస్తే యూఎస్కి పోయినాయి, యూఏకి, నెదర్లాండ్ అట. సో మన రాష్ట్రాల వారీగా ఇంకా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు, బట్ ఇది మనం కంపల్సరీ అప్డేట్ చేసుకోవాల్సిందే. రాష్ట్రాల వారీగా రిపోర్ట్ ఇస్తారు ఏవి ఎక్స్పోర్ట్స్ గురించి, ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ అని సో యూపీఐ అనేది మనకు మరొక ఒప్పందం చేసుకున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరుతోని. సో రికార్డ్ ఏంటి అంటే మనకి యూపీఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్న ఫస్ట్ దక్షిణ అమెరికా కంట్రీ పెరు అని పిలుస్తాం. ఇంకా పిక్మీ ఫోన్పే అని శ్రీలంక, అది పిక్మీ అంటే. సో పిక్మీ ప్లస్ ఫోన్పే ఒప్పందం చేసుకున్నాయి ఫర్ యూపీఐ పేమెంట్స్ కోసం అని ఇంతకుముందు మన సేమ్ ఫోన్పేను లంకా పే అని కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో మనం ఇది ఈ జూలై 1 మనము రివిజన్ చేస్తాం కదా 24 ఇయర్ది 6 months కరెంట్ అఫేర్స్ ప్లస్ జిఎస్ అని అందులో యూపీఐ గురించి మొత్తం ఒక దగ్గరనే వస్తుంది. నెక్స్ట్ ఇదేంది, సో ప్రెస్టన్ వక్రరేఖ మనకి వార్తల్లో ఉంది. ఇది హిందూ ఎక్స్ప్లెయిన్డ్ కాలము. సో ప్రెస్టన్ వక్రరేఖ అనేది ఏంటంటే జనరల్గా ఆయుర్దాయం అంటే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్న తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ మధ్య సంబంధం గురించి చెప్తున్నట్టు. అంటే తలసరి ఆదాయం ఎక్కువైన కొలది ఆయుర్దాయం కూడా మనకి ఎక్కువ అవుతుందట. బట్ ఒక దగ్గర ఆగిపోతుంది. నువ్వు డబ్బు ఎంత సంపాదించవచ్చు, బట్ ఎన్నేళ్ళు బతుకుతావు, నువ్వు కొన్నేళ్ళు బతుకుతావు కాబట్టి ఎస్ ఇది అనులోమానుపాతంలో ఉంటుంది రెండింటి సంబంధము, కానీ ఒక దగ్గర ఆగుతామని చెప్పిండట. అందుకు మనకి వార్తల్లో ఉంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇండియా 1947లో 9,000 రూపీస్ తలసరి ఆదాయం కలిగి ఉంటే 32 ఏళ్ళు వాళ్ళు బతికినలట. ఇప్పుడు ఏమైంది 2011లో 55,000 అయితే 66 ఏళ్ళు బతికినలట. సో బట్ ఇంకా ఇది 80-90 అయితే కాలేదు కాబట్టి అంటే ఎస్ కంపల్సరీ దేశం డెవలప్మెంట్ అవుతున్నప్పుడు తలసరి ఆదాయం పెరుగుతుంది, ప్రారంభంలో ఆయుర్దాయం గణనీయంగా పెరుగుతుంది. బట్ ఒక పాయింట్ దగ్గర ఫ్లాటిన్గా మారిపోతుంది. సో డబ్బు పెరుగుతూనే ఉంటుంది, బట్ ఇది 100, 102, 103 కాదు, ఒక దగ్గర బ్రేక్ అయిపోతుంది అని చెప్పొచ్చు. అదే మనకు ప్రశ్న వక్రరేఖ గురించి మనకు హిందూ ఎక్స్ప్లెయిన్ కాలంలో వచ్చింది. సో డెవలపింగ్ కంట్రీ కోసం అని దీన్ని వెరీ ఫస్ట్ టైం అమెరికా సైంటిస్టు షాముల్ హెచ్ ప్రెస్టన్ దీన్ని చెప్పింది కాబట్టి ఆయన పేరు మీదుగా మనకు ప్రెస్టన్ అని వచ్చింది. ఇక్కడ 75లో ద చేంజింగ్ రిలేషన్ బిట్వీన్ ది మోర్టాలిటీ అంటే చనిపోవడం గురించి అండ్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పత్రం లోపల దీన్ని వెరీ ఫస్ట్ టైం చెప్పడం జరిగింది. మోర్టాలిటీకి ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధాన్ని వెరీ ఫస్ట్ అని చెప్పింది కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ వక్రరేఖని ప్రశ్న అని పిలుస్తున్నాం. నెక్స్ట్ ఆర్బీఐ యొక్క గోల్డ్ రిజర్వ్ మనకి. సో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారంను ఇండియాకి తీసుకొచ్చిందట. మనము బంగారాన్ని వాస్తవంగా వేరే వేరే కంట్రీస్లో దాస్తామండి. వాస్తవంగా 1991లో ఏమైంది మనకు అంటే ఈ ఫారెక్స్ రిజర్వ్ లోపల సంక్షోభం వచ్చింది. అప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో మన ఇండియా కొంత బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకొస్తుంది. ఆ లోన్ తిరిగి చెల్లిస్తుంది. మనకు అత్యవసర టైంలో పనికి వచ్చింది కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో ఏమన్నా విదేశీ మార్గ నిల్వలు తగ్గిపోతే ఇది పనికి వస్తుందని అప్పటి నుంచి ఆర్బీఐ బంగారాన్ని విదేశీ కంట్రీ లోపల ఉంచుతుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని తీసుకొచ్చింది కాబట్టి మరొకసారి వార్తల్లో వచ్చింది. ఇది ఫ్యాక్ట్ క్వశ్చన్ అండి, దీనికి పెద్ద అవసరం లేదు వివరణ. ఇది కొద్ది వరకు అవసరము. సో వేరియబుల్ రెపో రేట్ మనకి వార్తల్లో ఉంది. మీకు పొద్దున ఎక్స్ప్లెయిన్ చేసిన. సో బ్యాంక్ ఇది ఆర్బీఐ బ్యాంక్ అనుకోండి, ఇన్ఫ్యాక్ట్ ఇదేమో ఎస్బీఐ బ్యాంక్ అనుకోండి. రెపో అంటే ఏంటి, ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ అనేది ఆర్బీఐ దగ్గర అప్పు చేస్తుంది. ఆర్బీఐ ఇన్ఫ్యాక్ట్ అంటే అప్పు చేస్తుంది లేదా లోన్ ఇస్తుంది. సో ఆర్బీఐకి ఎస్బీఐ వడ్డీ చెల్లిస్తుంది.
రెపో అని చెప్పేసి పిలుస్తాం కదా. ఇక్కడ రెపో కారణంగా ఏమవుతుందంటే ఆర్బీఐ అనేది బ్యాంకులకు డబ్బు ఇస్తుంది కదా. సో డబ్బు ఇచ్చినప్పుడు నగదు లభ్యత పెరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు వేరియబుల్ అంటే మనకు కొంతకాలం మాత్రమే ఇది అమల్లో ఉంటుంది. సో రెపో రేటుకి అనుబంధంగా సో ఈ బ్యాంకుల దగ్గర నగదు లభ్యత పెంచేందుకు సో ఆర్బీఐ కండక్ట్ చేసింది 50,000 కోట్లు కండక్ట్ చేస్తే 1,13,000 కోట్లు బిడ్లు వచ్చినాయట. ఏం లేదు, జస్ట్ రెపో రేట్ అంటే మనకి ఆర్బీఐ బ్యాంక్ అప్పిస్తుంది కదా, జనరల్గా ఇవ్వకుండా వేరియబుల్ రెపో రేట్ అని చెప్పేసి స్పెషల్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఎందుకోసం చేస్తుంది అంటే ఇట్లా నగదు లభ్యత మరింతగా పెంచాలని చెప్పేసి గ్రోతింగ్ వైపు సానుకూల వైఖరి అని చెప్పేసి పిలుస్తుంది దీన్ని. చూడండి ఇక్కడ VRR వేరియబుల్ రెపో రేట్ అనేది బ్యాంకింగ్ వ్యవస్థలోకి స్వల్పకాలిక లిక్విడిటీని ఇంజెక్ట్ చేయడానికి, అంటే మనం కొద్ది కాలం మాత్రమే ద్రవ్య సరఫరాను పెంచడానికి సో ఒక సాధనంగా దీన్ని ఉపయోగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రెపో రేట్ మనకి ఇప్పుడు ఎంత ఉంది, 6.5 కదా. 6.5 ఉండాలని ఇక్కడ ఏం లేదు, ఇది ఇంకా కొంచెం ఎక్కువ రేట్ అని చెప్పేసి ఉంటుంది, తక్కువ ఉండొచ్చు లేకుంటే. నెక్స్ట్ మనకి బ్యాంక్ క్లినిక్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఏం లేదు, మనకు జస్ట్ బ్యాంక్ కస్టమర్లకి సలహా ఇస్తుంది. సో నీకు ప్రాబ్లం ఉందనుకోండి, నువ్వు దీంట్లో వెళ్ళి ఫిర్యాదు చేస్తే వాళ్ళు సలహా ఇస్తారు. ఇగో నువ్వు అటువో ఇటుపో, ఆ ఫామ్ నింపు ఈ ఫామ్ నింపు అని చెప్పి సలహా అయితే ఇస్తారు నీకు. అదే బ్యాంక్ క్లినిక్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ NSO గోల్డ్మెన్ సాచ్ సంస్థలు ఇండియా జీడిపిని చెప్పడం జరిగింది, ఒకసారి చూసుకోండి. అది స్పేస్ ఆర్టికల్స్ అయితే మనకు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి, అన్నీ కూడా ఫేమస్ ఆర్టికల్స్. ఫస్ట్ చూస్తే మనకి ఒక వీనస్ ప్రోబో అంటే వీనస్ యొక్క ఉపగ్రహం మనకి వార్తల్లో ఉంది. దాని పేరు అకాట్సుకి అని చెప్పేసి పిలుస్తాం. జపాన్ది ఇది. సో పేరు చూస్తే తెలుస్తుంది జపాన్ అని చెప్పేసి. అకాట్సుకి అని చెప్పేసి పిలుస్తాం. ఈ స్పేస్ మీద కరెంట్ అఫైర్స్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఒక 5 ఆర్టికల్స్ ఈరోజు వార్తల్లో ఉన్నాయి. ఇవన్నీ కంపల్సరీ మళ్ళీ జూన్ మాసం అయిపోయిన తర్వాత 1 to జూన్ మంత్ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. రైట్, ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. మనం ఇప్పుడు పాలిటీ స్పేస్ డిఫెన్స్ చేసినాం కదా, ఇప్పుడు జూన్ అయిపోయాక జూన్ వేస్తే సరిపోతుందా, మళ్ళీ జనవరి నుంచి జూన్ అవసరమేనా? సో ఇప్పుడు ఎకనామీ అంటే మనం క్లాస్ చేయలే కాబట్టి చేస్తాం, అది ఓకే. ఇది మళ్ళీ ఎందుకు అవసరం లేదు కదా, జూన్ సరిపోతా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు వీనస్ ప్రోబ్ అని చెప్పేసి ఇది సిగ్నల్స్ వస్తలేవాట. రికార్డ్ ఏంటి అంటే ప్రజెంట్ వీనస్ మీద పనిచేస్తున్నటువంటి ఏకైక ఉపగ్రహం పేరు అకాట్సుకి అని చెప్పేసి పిలుస్తామట. సో ఇది మనకు సంబంధాలు తెగిపోయినాయి కాబట్టి వార్తల్లో ఉంది. జపాన్ యొక్క వీనస్ ప్రోబ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 2010లో పోయింది, తనేగాశ్మా నుంచి పోయింది. సో ప్రజెంట్ మనకి వీనస్ మీద పనిచేస్తున్న ఏకైక ఉపగ్రహం అని చెప్పేసి అకాట్సుకి అని చెప్పేసి పిలుస్తాం. సో మానవాళి యొక్క ఏకైక మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్, సో ఇది మనకి అంత అవసరం లేదు. గ్రేట్ ట్రిగోనోమెట్రిక్ సర్వే అబ్జర్వేటరీ ధ్వంసం అయిపోయింది, బెంగళూరులో ఉన్నది. దీన్ని విలియం లాంబ్టన్ అని చెప్పేసి అక్కడ పెట్టడం జరిగింది 1800 లోపల. ఎందుకోసం అంటే భారతదేశాన్ని ఖచ్చితంగా మ్యాప్ చేయడం కోసం అని చెప్పేసి ఒక అబ్జర్వేటరీగా పనిచేస్తుంది. ధ్వంసం అయిపోయింది కాబట్టి మనకి వార్తల్లో అయితే వచ్చింది. బెంగళూరు పేరు గుర్తుపెట్టుకోవాలి. GTS ఎవరి వాళ్ళు, విలియం లాంబ్టన్ అని చెప్పేసి పిలుస్తాం. విలియం లాంబ్టన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్, ఒక గెలాక్సీ మనకి వార్తల్లో వచ్చింది, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించింది. ఏంటిది, జేడ్స్ GS Z140 అని చెప్పేసి పిలుస్తాం. ఇది గెలాక్సీ మనకు ముందుగా తెలిసింది, అంటే ముందుగా ఏర్పడ్డది అన్నిటికంటే ముందు. సో దీన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించింది కాబట్టి కాస్మిక్ డాన్స్ సమయంలో ఇది ఫామ్ అయిందట. సో కాస్మిక్ డాన్స్ అంటే మనకి బిగ్ బ్యాంగ్ అయిపోయింది కదా, విశ్వము అనేది బిగ్ బ్యాంగ్ కారణంగా వచ్చింది కదా. బిగ్ బ్యాంగ్ ఏర్పడిన తర్వాత 290 మిలియన్ ఇయర్స్ తర్వాత సో ఫస్ట్ నక్షత్రాలు ఏర్పడ్డాయట, అప్పుడు ఇది ఏర్పడ్డదట. సో మనకి తెలిసినటువంటి గెలాక్సీ లోపల ఇది అత్యంత ముందుగా ఏర్పడింది, దాన్ని గుర్తించింది కాబట్టి మనకి వార్తల్లో అయితే ఉన్నది. సో ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మనం క్లాస్ చేసి ఉన్నాం వాస్తవంగా. మీరు హనీ GS లోపల కరెంట్ ఇష్యూ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడ చూస్తే మీకు ఓ 40 minutes వీడియో కనిపిస్తుంది. నెక్స్ట్, ప్రవాహ అని చెప్పేసి వార్తల్లో ఉంది అంటే ఇది అయితే వెరీ ఫేమస్, ఇది హిందూలో వచ్చింది మనకి. సో ప్రవాహాన్ని చూస్తే ఇట్లా ఇస్రో డెవలప్మెంట్ చేసింది. సో దీని పేరేంటి, ఫస్ట్ ప్రవాహ అని చెప్పేసి ఫుల్ ఫామ్ చదవకంటే అవసరం లేదు, పెద్దగా ఉంటుంది. సో మనకి ఏంటి, ప్యారలెల్ ర్యాండ్ సాల్వర్ ఫర్ ఏరోస్పేస్ వెహికల్ ఏరో థెర్మోడైనమిక్ అంటే ఏం లేదు, ఒక లాంచ్ వెహికల్ మీద. సో లాంచ్ వెహికల్ అంటే మనకి రాకెట్ అని చెప్పేసి వస్తుంది. బాహ్య మరియు అంతర్గత ప్రవాహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందని చెప్పేసి రాకెట్గా మనకు సో గాల్లోకి పోయినప్పుడు దీని మీద పనిచేసే బలాల యొక్క తీవ్రత ఎలా ఉంటుందని చెప్పేసి ముందే టెస్ట్ చేయడమే ప్రవాహం అని చెప్పేసి పిలుస్తుంది. దీన్ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది డెవలప్మెంట్ చేయడం జరిగింది, అది బెంగళూరులో ఉంటుంది.
సో మనకు కొన్ని సంస్థలు వస్తాయని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. మొన్న రామన్ సంస్థ రావడం జరిగింది, అది మనకి బెంగళూరులో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇస్రో ప్లస్ విప్రో 3D కలిపి పిఎస్ఎల్వి యొక్క 4th స్టేజ్ కోసం అని చెప్పేసి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ డెవలప్మెంట్ చేస్తుంది. ఇంకా డెవలప్మెంట్ చేస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, విప్రో 3D అనే కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి, విప్రో 3D అని చెప్పేసి. మనం డిస్కస్ చేసిన ఆర్టికలే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సునీత విలియమ్స్ ప్లస్ విల్మోర్ ఇద్దరు పోయారు. సో వీళ్ళని పంపింది ఎవరు? స్టార్ లైనర్ సంస్థ, వ్యోమనౌక సంస్థ అంటే మనకి బోయింగ్ సంస్థ. సో రాద్దాం ఒకసారి, ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇన్ఫ్యాక్ట్ మనకి బోయింగ్ సంస్థ ఇది స్టార్ లైనర్ అని చెప్పేసి వ్యోమనౌక ద్వారా స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఇద్దరిని పంపింది. సునీత విలియమ్స్ ఉంది ఇందులో. ఈమె అంతకుముందు 2 times పోయింది వాస్తవంగా, ఇది 3వసారి. అంతకుముందు 322 days ఉంటుంది. స్పేస్ వాక్ వచ్చేసి 50 గంటల 40 minutes చేస్తుంది. ఇది 3rd time అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో అట్లాస్ 5 రాకెట్ ద్వారా పోయారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు ఏంటి అంటే నాసాకి వ్యోమగాన్ని పంపేందుకు స్పేస్ ఎక్స్ ఉన్నది, ఇప్పుడు ఏంటి బోయింగ్ సంస్థ కూడా ఉన్నది. ఇది రెండవ అని చెప్పేసి రాయలేదు ఇక్కడ, అందుకే ప్లేస్ వాళ్ళు పెట్టిన చెప్తామని చెప్పేసి. సో నాసాకి ఇప్పుడు వ్యోమగాములను పంపేందుకు స్పేస్ ఎక్స్ ఉన్నది, దాంతోపాటు బోయింగ్ సంస్థ కూడా ఉన్నట్టుగా రికార్డు సృష్టించింది. తర్వాత చూస్తే మనకు ఆర్టిమిస్ ఒప్పందం మీద కొన్ని కంట్రీస్ సంతకాలు చేసినాయి. సో మనం ఇంతకుముందు మే మాసం లోపల ఈ 3 డిస్కస్ చేసినాం కదా. ఇప్పుడు 41, 42 అని చెప్పేసి మనకి పేపర్లో వచ్చిందండి. పెరు ప్లస్ స్లోవేకియా అని చెప్పేసి వచ్చింది. మనం ఏం చేసినాం, అంతకుముందు మే మాసం లోపల 37th అయిపోయింది, 38th, 39th అయిపోయింది. ఇవి మనకు పేపర్లో వచ్చింది, హిందూ పేపర్లో పెరు అని చెప్పేసి 41st, 42nd వచ్చేసి స్లోవేకియా కదా. మనం మళ్ళీ ఒకసారి దీనిలో ఆర్టమిస్క్ అని చెప్పేసి ఒరిజినల్ సైట్కి పోతే అందులో 40 కంట్రీ కూడా మనకు అవసరమే. ఎందుకోసం అంటే 41, 42 అని చెప్పేసి పేపర్లో వచ్చింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనం కవర్ చేసినాం. 40 పేపర్లో రాలేదు. ఎవరు వాళ్ళు? లిథువేనియా అని చెప్పేసి పిలుస్తాం. సో ఆర్టమిస్ ఒప్పందం నాసా యొక్క ఒప్పందము. ఈ స్పేస్ రంగం లోపల కోఆర్డినేషన్ కోసం అని చెప్పేసి అన్ని కంట్రీస్ అవసరం అని చెప్పి, సహకారం అవసరం అని చెప్పేసి దీన్ని నాసా ఏర్పాటు చేసింది. నెక్స్ట్ స్పేస్లో మనకి కసా అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్, దక్షిణ కొరియా యొక్క అంతరిక్ష సంస్థ పేరు అన్నట్టు. ఇది మనకి ఇస్రో ఎట్లనో సౌత్ కొరియాకి కసా అట్లా. ఇది ఎందుకు ఇట్లా ఇది ఫామ్ చేసిందంటే, లాస్ట్ ఇయర్ మనకి 23rd year మే లోపల నూరిన రాకెట్ని పంపింది. అప్పుడు మనకు సొంత రాకెట్ని పంపిన 7th కంట్రీగా రికార్డ్ సృష్టించింది కాబట్టి సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నది. సో దట్ ఇస్ కాల్డ్ కాసా అని చెప్పేసి పిలుస్తాం. ఒక స్పేస్ సెక్టర్ లోపల ఇంపార్టెంట్ డెవలప్మెంట్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ప్యాక్సాట్ MM-1 అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది పాకిస్తాన్ యొక్క బహుళ మిషన్ కమ్యూనికేషన్ ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. లాంగ్ మార్చ్ 3B ద్వారా చైనా పంపింది GSO కక్షలోనికి. సో ఇది మనం ఇంత డిస్కస్ చేసినాం. ఏదంటే ఇన్ఫ్యాక్ట్ ఈ పాకిస్తాన్ కోసం అని చెప్పేసి ఫస్ట్ మూన్ మిషన్ ఏంటి అంటే ICube-K అని చెప్పేసి పిలుస్తాం. లాంగ్ మార్చ్ 5 ద్వారా మొన్న చైనా పంపింది. చాంగే 6 లోపల భాగంగా ICube-Qని పంపింది. సో ఇది పాకిస్తానే. చైనా హెల్ప్ చేసింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక రికార్డు మనకి రోజెస్ లోపల 1000 రోజులు గడిపిన ఫస్ట్ వ్యక్తిగా ఒలేగ్ కొనెనెంకో అని చెప్పేసి రష్యా వ్యక్తి మనకి రికార్డు సృష్టించాడు. ఇప్పటికి చూస్తే మనకి ఇతను ఇంకా అక్కడనే ఉన్నాడు, సెప్టెంబర్ 23 వరకు ఉంటాడు కాబట్టి అంతవరకు బతికి ఉన్నట్లయితే మనకి బతికి ఉంటాడు. సో సుమారుగా 1110 రోజులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో 1000 రోజులు వెరీ ఫస్ట్ టైం ఎవరు? ఒలేగ్ కొనెనెంకో అని చెప్పేసి పిలుస్తాం, రష్యా వ్యోమగామి. నెక్స్ట్ తృష్ణ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది ఫ్రాన్స్ ప్లస్ ఇండియా యొక్క వాతావరణ ఉపగ్రహం. దీన్ని పంపలేదు, సో మేబీ పంపచ్చు. ఇస్రో ప్లస్ స్నెస్ అని చెప్పేసి ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ స్టడీస్ అని చెప్పేసి ఉన్నది. సో ఇది సన్ సింక్రోనస్ ఆర్బిట్లోకి పంపిస్తారట. డ్యూరేషన్ వచ్చేసి 5 years లైఫ్. ఇంకా పంపే అవకాశం ఉన్నదట. సో మనకి మెగా ట్రాపిక్స్ ఇండియా ప్లస్ ఫ్రాన్స్ మధ్య ఉన్నది. సరళ అని చెప్పేసి ఇండియా ప్లస్ ఫ్రాన్స్ మధ్య సముద్ర ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. సో కల్పన 1 ఏంటంటే మనకి వాతావరణ రంగం లోపల ఫస్ట్ ఉపగ్రహం, అది మెటాసెట్ 1 అని చెప్పేసి కూడా పిలుస్తుందని.